ఉద్వాసన అంటే ఏంటి, అది ఎలా చేస్తారు, ఇదంతా కూడా నేను చేసుకునే విధానం రూపంగా మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా విశేషంగా చేసుకున్న అమ్మవారి పూజ కానీ అయ్యవారి పూజ కానీ చేసుకున్న తర్వాత యథాస్థానంలో అమ్మవారిని అయ్యవారిని పెట్టే విధానాన్ని మనం ఉద్వాసన అంటామండి. ఇప్పుడు చేసుకునే ఈ ప్రక్రియ అంతా కూడాను. అయితే ముందుగా నేను వరలక్ష్మి వ్రతం మొన్న శుక్రవారం చేసుకున్నానండి. 3వ రోజు చేసుకునే విధానాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా కలసంలోని కొబ్బరికాయని పక్కన పెట్టుకొని, అలాగే అందులో నీళ్లు, మామిడాకులు, గణపయ్యని కూడా ఇలాగ తీసుకొని పచ్చటి మొక్క మొదల్లో కానీ లేదంటే తులసి కోటలో కానీ పెట్టుకొని అలాగా ఆ భూమిలో ఇంకిపోయేటట్టుగా చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి దోషము ఉండదండి. ఇంకా మీకు అవకాశం ఉంటే గనక పారే ఏటిలో కూడా ఆ పూజా ద్రవ్యాలను కలుపుకోవచ్చండి. ఇంకా అలాగే అమ్మవారి మెడలో ఉన్న రూపునైతే నేను అమ్మవారికి ఉంచేస్తానండి, కాబట్టి తీయట్లేదు. మీరు పటాలం అయితే ఉంటే గనక ఆ అమ్మవారి రూపును తీసుకొని శుద్ధి చేసుకొని మళ్ళీ వచ్చే ఏడాది వాడుకోవచ్చండి. అంటూ ముట్టు లేని ప్లేస్లో భద్రపరచుకోండి. అలాగే పీఠం కింద వేసిన ఆ బియ్యాన్ని కూడా తీసుకొని మనం యథావిధిగా భోజనం వండుకోవడమేనండి. అలాగే ఇంకా నిత్య దీపాలంకరణ చేసుకున్న తర్వాత నైవేద్యంగా కలసంలో పెట్టిన కొబ్బరికాయనే కొట్టి అమ్మవారికి సమర్పించానండి. అలాగే మంగళహారతిని అయితే ఇచ్చాను. ఇలా మనం చేసుకున్న ఈ ఉద్వాసనలో ఆఖరిది తోరన్నమాట. ఈ తోరాన్ని కూడా అదే రోజు తీసి మొక్క మొదల్లో కానీ మట్టిలో కానీ పెడితే కనుక మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్క పవిత్రంగా భావించిన ఈ పూజా ద్రవ్యాలన్నీ కూడా తిరిగి మనకి అంటుముట్టు లేకుండా కాలితో తొక్కని ప్లేసుల్లో వీటిని ఘనం చేస్తున్నాం కాబట్టి మనకి ఎటువంటి దోషము లేకుండా ఆ పవిత్రత అనేది అలా కాపాడిన వాళ్ళం అవుతామండి. ఈ పూజనే కాదు, ఎటువంటి వ్రతం చేసుకున్నా కూడాను మనం చేసే లాస్ట్ ఉద్వాసన అనేది ఇంత పవిత్రంగా చేయాలన్నమాట. ఏమంటారు? ఉంటానండి మరి.